నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 10వ అధ్యాయము శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళుట 9వ శ్లోకము. సుభద్రా ద్రౌపదీ కుంతీ విరాటతనయా తథా గాంధారీ ధృతరాష్ట్రశ్చ యుత్సుర్గౌతమో యమో. 10వ శ్లోకము. వృకోదరశ్చ ధౌమ్యశ్చ స్త్రియో మత్స్యసుతాదయః నసేహిరే విముహ్యంతో విరహం సాంగధన్వనః. అప్పుడు సుభద్ర, ద్రౌపది, కుంతి, ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు, యుయుత్సుడు, కృపాచార్యుడు, నకుల సహదేవులు, భీముడు, ధౌమ్యుడు, సత్యవతి మొదలగు స్త్రీలు అందరూ శ్రీకృష్ణుని ఎడబాటునకు తట్టుకొనలేక ఆవేదన చెందిరి. 11వ శ్లోకం. సత్సంగాన్ముక్త దుస్సంగో హాతుం నోత్సహతే బుధః కీర్త్యమానం యశో యస్య సకృదా కన్యరోచనం. 12వ శ్లోకము. తస్మిన్యస్తధియః పార్థాః సహేరన్ విరహం కథం దర్శనస్పర్శనాలాపశయనా సనభోజనైః. దుస్సాంగత్యము నుండి బయటపడిన విజ్ఞుడు సత్పురుషుల సాంగత్యమును కోల్పోవుటకు ఇష్టపడడు. అట్టి వివేకి అయిన వాడు భగవంతుని యొక్క యశో వైభవ గాథలను ఒక్కసారి విన్నను ఆ స్వామికి దూరమగుటకు ఇష్టపడడు. ఇట్టి స్థితిలో శ్రీకృష్ణ ప్రభు యొక్క దర్శనము, స్పర్శానందము, సల్లాపము, శయనము, ఆసనము, భోజనము మొదలగు వాటితో కలిసి మెలసి మసలు కొనిన పాండవులు ఆ స్వామి ఎడబాటును ఎట్లు సహింతురు. 13వ శ్లోకము. సర్వే తే నిమిషైరక్షై స్తమనుద్ధృత చేతసః వీక్షంత స్నేహ సంబద్ధ విచేలుస్తత్ర తత్రః. ఆ సమయమున వారి గుండెలు నీరైపోవచుండెను. ఆ స్వామి యొక్క వారిపైన ఉన్నటువంటి వారితో పనివేసుకున్నటువంటి స్నేహబంధ కారణముగా ఆయన వైపే కనులు అప్పగించి చూచుండిరి. వారి మనసులు ఆయన వెళ్ళిన వైపే అనుసరించుచుండెను. ధన్యవాదములు.